Hello dear TS and AP MSET appearing candidates. I am Lakshmi. Welcome to my channel Math Super Tips and Tricks. In this channel I am uploading the more and more videos regarding maths for MSET point of view, especially TS and AP MSET candidate. These videos are very helpful. In today's video I am going to discuss binomial theorem from the TS MSET of year 2023 as part 2. So already I discussed the part 1 with the basic concept. So before watching this video, you have to watch the part 1 also. So we can follow this one. And also, నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో బేసిక్ కాన్సెప్ట్ ఆల్ బైనామిల్ థీరం సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా బేసిక్ కాన్సెప్ట్ అన్నీ కూడా యూజ్ చేసి నేను 3 పార్ట్స్ చేశాను. అది కూడా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ నుంచి డిస్కస్ చేస్తాను కాబట్టి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా యూజ్ చేస్తాను బేసిక్ కాన్సెప్ట్తో పాటు. ఓకే, ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఓకేనా? ఈరోజు ఈ పేపర్ చూసారా, డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఇది 2023 టీఎస్ ఎంసెట్. ఇందులో 13th May షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ బైనామిల్ థియరం ఏమి ఇచ్చాడో చూద్దాం ఫస్ట్. రైట్, get this question. The numerically greatest term in the binomial expansion 2x minus 3 whole power 5 and x 3/2 y 2/3. Numerically greatest term, which term is numerically greatest term అని తెలిస్తే మనం greatest term కనుక్కోవచ్చు. To find out the numerical greatest term, first ఏ term greatest term కనుక్కో. ఎక్స్పాన్షన్ ని దేంతో కంపేర్ చేసుకోండి. either 1 minus or 1 plus x ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. హోల్ పవర్ n లో x plus x y z ఏదైనా ఇవ్వచ్చు. n is index. Which term is numerically greatest term? We have to find out value of n plus 1 into mod x by mod x plus 1 result కనుక్కోవాలి ఫస్ట్. Suppose mod x, what is n plus 1 into mod x by mod x plus 1 result we have to find out. mod x plus 1 result కనుక్కోవాలి. అందుకనే మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఈ ఫార్ములాలో ఉండాలి ఫస్ట్. ఈ రిజల్ట్ ఎంత వస్తుందో దాని ప్రకారం ఏ టర్మ్ను న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవాల్సి వస్తుంది. అందుకని మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి? 2x minus 3y హోల్ పవర్ 5. ఫస్ట్ ఏముండాలి? 1 మాత్రం ఉండాలి. 1 ఉంది ఇందులో? లేదు. 1 రావాలంటే 2x కామన్ తీసుకోవాలి. విచ్ చేంజింగ్. ఓకే, 2x కామన్ తీసుకుంటే పవర్తో పాటు 2x పవర్ 5 ఇంటూ, సో ఫస్ట్ టర్మ్ బికమ్స్ 1 minus 3y by 2x హోల్ పవర్ 5. ఇప్పుడు ఇది 1 minus x హోల్ పవర్ అండ్ x ప్లేస్లో ఉంది. ఇన్ ప్లేస్ ఆఫ్ x 3y by 2x. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి వాడు ఇచ్చిన xy ప్రకారం. క్యాపిటల్ xy ప్లేస్లో ఉంది 3y by 2x. అది సెపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి. ఇట్ ఈస్ గివెన్ యాజ్ x వాల్యూ 3/2, y వాల్యూ 2/3. అంటే 3/2 ఇంటూ x ఈస్, y ఈస్ ఫస్ట్ 2/3, x 3/2. సో దీన్ని మనకి 3/2 ఇంటూ 3 ఇంటూ 2/3. సో క్యాన్సిలేషన్ 3 క్యాన్సిల్, 1 2 క్యాన్సిల్, 2/3 వచ్చింది. అంటే దీని వాల్యూ 2/3 వచ్చింది. మనం యూజ్ చేసే వాల్యూ n plus 1 ఇంటూ mod x by mod x plus 1. సో n అంటే 5 plus 1 ఇంటూ mod x వాల్యూ గా 2/3 by 2/3 plus 1. సో 5 plus 1 6 ఇంటూ 2/3 ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే 2 plus 3 5/3, దాన్ని 3/5 రాస్తాం. సో 3 క్యాన్సిల్, 6 2 12, 12/5, 12/5, 12/5 అంటే 5 2s 2 పాయింట్ సంథింగ్ వస్తుంది గైస్. అంటే 2.4 వచ్చింది. ఓకేనా? 2.4 అనేది హోల్ నెంబర్ కాదు. అప్పుడు మనకి నెక్స్ట్ టర్మ్ ఏంటి? 2.4 తర్వాత వచ్చేది ఏంటి? థర్డ్ టర్మ్. అప్పుడు ఆ థర్డ్ టర్మే ఎన్జి. అంటే మనకి కావాల్సిన టర్మ్ ఏంటి? T3 టర్మ్ కావాలి. సో మనకి ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి థర్డ్ టర్మ్. ఒకవేళ 2నే వచ్చింది అనుకోండి, అప్పుడు 2 టర్మ్స్ ఉంటాయి ఎన్జిటి టర్మ్స్, సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్. ఇలా ఫ్రాక్షన్ అంటే డెసిమల్ నెంబర్ వచ్చినప్పుడు 2 తర్వాత వచ్చే టర్మ్ థర్డ్ టర్మ్ను మనం ఎన్జిటి టర్మ్ అంటాం. అదే ఎన్జిటి టర్మ్ అంటే న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ షార్ట్ కట్ మెథడ్లో. ఇండైరెక్ట్గా T3 కనుక్కోవాలి. ఇది కొంచెం లెంగ్తీగా ఉంటుంది గైస్. సో T3 అంటే T2 plus 1. ఓకేనా? TR plus 1 ఆల్రెడీ నేను TR plus 1 జనరల్ టర్మ్ ఎలా తీసుకోవాలో చెప్పాను. ఇప్పుడు జనరల్ టర్మ్ తీసుకున్నప్పుడు మన ఒరిజినల్ ఎక్స్పెన్షన్ ఈ ఎక్స్పెన్షనే తీసుకోవచ్చు. ఓకే, ఇది ఓన్లీ 1 minus x 1 plus x కన్వర్షన్ మాత్రమే చేస్తాం. ఒరిజినల్ ఎక్స్పెన్షన్ ఉంది 2x minus 3y హోల్ పవర్ 5. జనరల్ టర్మ్ వచ్చేసరికి TR plus 1. TR plus ఆల్రెడీ ఇచ్చాను నేను, మైనస్ హోల్ పవర్ r NCR x power r
ఏ పవర్ n మైనస్ ఆర్. ఇక్కడ x ప్లేస్లో 2x ఉంది, అంటే ఇచ్చిన ఎక్స్పాన్షన్ ప్రకారం n is of 5, r is 2. Therefore 5c2 minus whole square, r ప్లేస్లో 2 whole square, 5c2 into x ప్లేస్లో 2x ఉంది, 2x పవర్ 5 minus 2, n minus 5 minus 2 3. సో ఏ ప్లేస్లో 3y ఉంది, 3y, r ప్లేస్ r అంటే 2 ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చిన xy వాల్యూస్ ఏమి ఇచ్చాడు, x 3/2, x 3/2 తెలుగు మీడియంలో చూపిస్తున్నాను, x 3/2, y 2/3 ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకొని ఫైనల్గా మనకు కావాల్సిన టర్మ్ కనుక్కోవాలి. సో -1 హోల్ స్క్వేర్ అంటే +1, కాబట్టి +1 రాయకపోయినా పర్లేదు. 5c2 we can write 5 into 4/1 into 2 2 క్యూబ్, అంటే x ఏమి ఇచ్చాడు మనకి 3/2 కదా, 3/2 హోల్ క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్, y 2/3 ఇచ్చాడు, 2/3 హోల్ స్క్వేర్. ఓకేనా? దిస్ క్యాలిక్యులేషన్ 5 2s 10 అవుతుంది, 10 into 2 క్యూబ్ into 3 క్యూబ్ by 2 క్యూబ్ into 3 into 2 స్క్వేర్ by 3 స్క్వేర్. క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేద్దాం, 3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. సో వాట్ ఈజ్ లెఫ్ట్ అవుట్, 10 into 3 క్యూబ్ 27 into 2 స్క్వేర్ 4, 4 7s 28, అంటే 0 తర్వాత ఇంటూ చేస్తున్నాను, 10 4 7s 28, 8 2 4 2s 10, 10 2 10, 10 8 2 4 2s 8 plus 2 10, 10 మనం 10th ఇంటూ చేస్తే 0 యాడ్ అవుతుంది, అంటే 1080. అది మనకు కావాల్సిన న్యూమరికలీ గ్రేటెస్ట్. అది సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చారు, రైట్? క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేస్తే ఇది, బట్ టైం టేకింగ్ క్వశ్చన్. దానికి విచ్ టర్మ్ ఇస్ న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ అంటే సమ్వాట్ మనం టైం స్పెండ్ చేయొచ్చు, కానీ ఆ టర్మ్ కూడా కనుక్కోవాలి, కూడా ఇది కేర్ఫుల్గా చేయాలి అటెంప్ట్ చేసినప్పుడు, లేకపోతే గెస్ వర్క్ పెట్టుకోవడమే, నేను నెగిటివ్ మార్క్ కూడా లేదు కాబట్టి, రైట్? నేను సొల్యూషన్ చేసి చూపించాలి కాబట్టి చేస్తాను, రైట్? ఇక్కడ దిస్ క్వశ్చన్, ఈ మోడల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఏదో ఒక ఎక్స్పెన్షన్ వాల్యూ ఇచ్చి దాన్ని డివిజిబుల్ బై సో నెంబర్ అంటాడు, అయితే రిమైండర్ ఏంటి, ఇది బైనామియల్ ఎక్స్పెన్షన్ యూజ్ చేసి చేయాలి. when 3 power 2023 is divided by 16, then the remainder of 10 days. అంటే మన ఈ ఎక్స్పెన్షన్ని 16 మల్టిపుల్ వచ్చేటప్పుడు బైనామియల్ ఎక్స్పెన్షన్లో రాసుకోవాలి. అది ఎలా రాయాలంటే ఫస్ట్ మనకి ఎక్స్పెన్షన్ ఏముంది, 3 పవర్. ఇది ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఏదైనా ఇలా చేయవలసిన మెథడ్, ఇది ఎలా స్ప్లిట్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. 16 అంటే జనరల్గా మనకి మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలి, మల్టిపుల్ ఆఫ్ 4 ఉండొచ్చు, లేదా సో ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చా, 3 పవర్ 2023 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 2025. ఫస్ట్ ఎందుకు ఇలా రాసుకుని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 3 క్యూబ్ అంటే 27 సెపరేట్గా రాసుకుంటే 3 పవర్ 2020 ఉంది కదా, 2020 ఎందుకు రాసానంటే మల్టిపుల్ ఆఫ్ 4 రాయడం వస్తుంది, అంటే దీన్ని 3 పవర్ 4 పవర్ 505 రాయొచ్చు కదా, ఎందుకంటే 5 4 5 20 0 4 5 20, అంటే 3 పవర్ 2020 3 పవర్ 4 505 అలా స్ప్లిట్ చేసుకున్నాం, 27. నెక్స్ట్ 3 పవర్ 4 షెల్ రైట్ 81, ఎస్ 81 రాస్తే పవర్ 505. 81 ఎలా రాయొచ్చు, 1 + 8, 27 అలా 1 + 80 పవర్ 505. 18 ఎందుకు రాసుకున్నాం అంటే 80 is multiple of 60, 80 we can add 5 16s 80, 5 6 30 0 3 5 1s 5 5 plus 3 80, 5 16 80 కాబట్టి, అంటే 80లో 16 మల్టిపుల్ ఉంటుంది కాబట్టి దీన్ని 1 + 18గా మనం స్ప్లిట్ చేసుకున్నాం. తర్వాత ఇది 16కి ఎలా డివిజిబుల్ అవుతుందంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రికలెక్ట్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్. Binomial expansion already in part 1 I discussed. Binomial expansion 1 plus x whole power n are given nc0 అంటే 1 plus nc1x అంటే c1x అంటాం ప్లస్ nc2 x స్క్వేర్, లాస్ట్ ncn x పవర్ n రాయాలి, ncn x పవర్ ఇది లాస్ట్. ఇప్పుడు ఈ 1 plus x whole power n ఫార్ములాలో ఉంది, కానీ n ప్లేస్లో 505 ఉంది, ఎక్స్ ప్లేస్లో 80 ఉంది, అంటే దిస్ వన్ ఇక్కడ ఒక 2-3 టర్మ్స్ ఎక్స్పాండ్ చేస్తే చాలు గైస్. 1 ప్లస్ n అంటే 505 c1x అంటే 80, నెక్స్ట్ 505 c2x అంటే 80. లాస్ట్ టైం రాసేస్తున్నాను గైస్, అన్నిటిలోనూ 16 కామన్ ఉంటుంది, వాటి లాస్ట్ టర్మ్
NCM 505C1 అంటే 1 into 8 power 505. ఓకేనా. సో మనకి 1 ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ 1 తప్పిస్తే అంటే 27. ఓకే, 27 into 1 తప్పించి మిగిలిన అన్నిటిలోని 16 కామన్. 1 ప్లస్ ఇందులోకి 16 కామన్ తీసుకున్నాం అనుకోండి. 16 into 5 505 వోల్ట్ 505C1 అంటే 505C1 అని ఉంచుకోవచ్చు, నష్టం లేదు. ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఆల్ టర్మ్స్లో 16 కామన్ ఉంటుంది. ఇది ఒక 16 కామన్ తీసుకుంటే 5 into అంటే 16 into 5 అలా రాసుకుని 5 into 80 బయటికి తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. 18 అంటే 16 into 5 రాయొచ్చు. ఇంకొక 80 పవర్ 504 ఉంటుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టర్మ్ నుంచి లాస్ట్ టర్మ్ అంటే ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ వరకు ఒక 16 కామన్ ఉంది. అన్నిట్లోనే 16 కామన్ తీసుకుని 1 సెపరేట్గా 1 ప్లస్ 16 కామన్ తీసుకుని మిగిలిన అన్ని టర్మ్స్ లైక్ 5 into 501 ఇవన్నీ టర్మ్స్ పక్కన పెట్టుకుంటే అంటే ఎంత వస్తే మనకు అవసరం లేదు, జస్ట్ ఓన్లీ మల్టిపుల్ ఆఫ్ 6 ఉందా లేదో చూసుకోవాలి. 1 ప్లస్ ఇవన్నీ సమ్ ఎక్స్ అంటున్నాం, 16 సమ్ ఎక్స్. ఓకేనా. సో ఇప్పుడు 627 సెపరేట్గా ఉంది కదా, 27తో ఇంటూ చేద్దాం. 27తో ఇంటూ చేస్తే వాటిదా 27 ప్లస్ 16 into 27x 27x. ఓకేనా. 27x ఎక్స్ అంటే ఎంత రిజల్ట్ వచ్చినా మనకు అవసరం, మల్టిపుల్ ఆఫ్ 6 ఉంది. ఇంకా 27లో 16గా స్ప్లిట్ చేయొచ్చు అంటే 27 వికెన్ 11 ప్లస్ 16 ప్లస్ 16 into 27x. ఓకే, except 11 remaining from these two terms you can take the 16 is common, that is 1 plus 27x. ఓకేనా. సో ఇదంతా మల్టిపుల్ ఆఫ్ 16 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 16 అదర్ దెన్ 11. ఈ 11 రిమైండర్ అవుతుంది. ఇదంతా మల్టిపుల్ ఆఫ్ 16 ఉంది కాబట్టి రిమైనింగ్ పార్ట్ ఈస్ 11 ఈస్ రిమైండర్. దట్ ఈస్ ఓన్లీ అవర్ రిక్వైర్డ్ రిజల్ట్. మనకి రిమైండర్ అడిగాడు, మిగిలిన దాన్నే రిమైండర్ అంటాం. సో ఇది ఆస్కిందా రిమైండర్ అప్టెండ్ ఈజ్ ఆస్కిందా. సో రిమైండర్ ఈజ్ వాట్ ఇయర్ 11. ఆ విధంగా మనము రిమైండర్ కనుక్కునే ప్రాసెస్ ఏదన్నా ఎక్స్పెన్షన్ ఇవ్వచ్చు గైస్. ఆ స్ప్లిట్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. క్లియర్. నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. ఇప్పుడు 14th May షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ బైనామిల్ థియరమ్ మేము ఇచ్చారు, చూద్దామా. రైట్, get this question guys. If open interval minus c to c is the set of values of x, what is the expansion 7 minus 5x whole power minus 2/3 is valid, then 5c plus 7 అంటే ఈ ఎక్స్పాన్షన్ x వాల్యూ రేంజ్ కనుక్కొని దానిలో c ఎండ్ కనుక్కుంటే మనకి 5c plus 7 వస్తుంది. దానికోసం when this expansion is valid అనేది తెలుసుకోవాలి బై దిస్ స్టెప్. ఇన్ ద ఎక్స్పాన్షన్ either 1 plus x or x ఫామ్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వ్యాలిడ్ when mod x less than 1 అంటే x lies between -1 to +1 ఇలా కూడా రాయొచ్చు. మరి ఎక్స్ ప్లేస్లో ఏది ఉంటుంది, వ్యాలిడ్ ఫ్రమ్ -1 to +1. ఇలాంటిది ఆల్రెడీ ముందు పార్ట్ 1లో కూడా క్వశ్చన్లో డిస్కస్ చేశాను. ఇప్పుడు 1 plus x whole power -1 1 minus కానీ ఉండొచ్చు. ఎక్స్ ప్లేస్లో ఏముంది అంటే ఫస్ట్ కాన్స్టెంట్ 1 వచ్చాడు చూడాలి. కాన్స్టెంట్ ప్లేస్లో ఏముంది అక్కడ 7 మనం బయట తీసుకుంటే 7 power -2/3 అవుతుంది. ఎక్స్ కాన్స్టెంట్ 1 అందుకని ఈ ఫామ్లో ఉండదు. 7 కామన్ తీసుకున్నప్పుడు ఏముంటుంది 1 minus 5x/7 whole power -2/3. So it is in the form of 1 minus x whole power minus p/q or not. x place లో ఉంది 5x/7. డోంట్ వరీ అబౌట్ దిస్ పార్ట్, దీని గురించి ఏం పట్టించుకోదు, ఓన్లీ x మెన్షన్ మైండ్లో పెట్టుకోవాలి. x place లో ఉంది 5x/7. when it is valid 5x/7 belongs to అంటే less than mod x అంటే mod 5x/7 less than 1 అంటే mod x is less than 5/7 రైట్ సైడ్ వస్తే 7/5 అవుతుంది. అంటే ఇండైరెక్ట్లీ x is lies between -7/5 to +7/5. ఓకే, అదేమి ఇచ్చాడు -c to ప్లస్. దీన్ని ఎలా కూడా రాయొచ్చు గైస్, x బిలాంగ్స్ టు -7/5 to +7/5 కింద తీసుకోవచ్చు. ఇది ఇన్ఈక్వాలిటీ ఫామ్, ఇది ఇంటర్వెల్ ఫామ్, రెండు మీనింగ్ ఒకటే. ఓకే, ఇప్పుడు దీన్ని వాడు ఇచ్చిన రిజల్ట్తో కంపేర్ చేద్దాం. వాట్ ఇస్ గివెన్ రిజల్ట్ -c, c, రైట్. x belongs to given as -c to c అంటే -c ప్లేస్లో -7/5 తీసుకోవచ్చు, c ప్లేస్లో అంటే -c తీసుకోండి, c తీసుకోండి, సేమ్ రిజల్ట్. సపోజ్ -c is equal -7/5.
సో మైనస్ క్యాన్సిల్, C is equals to 7/5. ఎలా తీసుకుని ఒకటే గైస్. టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్. 5C is equals to 7. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5C is equals to 7 వచ్చింది. కానీ వాళ్ళని అడిగిందండి. సో వాట్ ఈజ్ ఆస్కింగ్? ఈజ్ ఆస్కింగ్ 5C plus 7. 5C plus 7 అడిగారు. అంటే టూ సైడ్స్ 7 యాడ్ చేస్తే సరిపోతుంది. అంతేనా? 5Cకి 7 యాడ్ చేస్తే 5C plus 7. 5C plus 7 is equals to 7 plus 7. So therefore 5C plus 7 result is 7 plus 7 is 14. That is given as a fourth option. Clear? 5C plus 7 అడిగారు కాబట్టి 7 యాడ్ చేసుకుంటే 5C plus 7 result is 14. Clear? ఎంత ఈజీగా చేయొచ్చు గైస్. చూడండి, if n is a positive integer, fn is the coefficient of exponent in this expansion. ఈ ఎక్స్పాన్షన్ ఎక్స్పారెంట్ కోఎఫిషియంట్ ని fn కింద తీసుకున్నారు. తర్వాత f of 2023 అంటే n ప్లస్ లో 2023 పెడితే వాడు అడిగిన రిజల్ట్ వస్తుంది. ముందు ఇందులో ఎక్స్పారెంట్ కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలి? ఇది క్లియర్ గా డైరెక్ట్ ఎక్స్పాన్షన్ సార్. ఫస్ట్ ఎక్స్పాన్షన్ 1 plus x 2 టర్మ్స్ ఎక్స్పాన్షన్ ఉంది. సెకండ్ ఎక్స్పాన్షన్ 1 minus x whole power n బైనామిల్ ఎక్స్పాన్షన్ ఫార్మ్ అనుకున్నా. బైనామిల్ ఎక్స్పాన్షన్ 1 minus x నేను పార్ట్ 1లో ఆల్రెడీ ఈ బేసిక్ కాన్సెప్ట్ మాత్రం డిస్కస్ చేస్తాను. అది మీరు ఒకసారి తెలుసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. 1 minus x whole power ఎక్స్పాన్షన్ ఇస్ nc0 and 1 is start and 1 minus nc1x plus nc2 x square minus nc3 x cube sub 2 nc3 x cube and so on. జనరల్ టర్మ్ రాసేటప్పుడు -1 power r ncr x power r రాయాలి. అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ -1 power n ncn x power n. ఇది ఎక్స్పాన్షన్. ఇందులో ఓన్లీ జనరల్ టర్మ్ తీసుకోండి గైస్. జనరల్ టర్మ్ ఏది? -1 whole power r ncr x power r. సో ఫస్ట్ ఎక్స్పాన్షన్ 1 plus x whole power 1 plus x as it is ఉంటుంది. సెకండ్ ఎక్స్పాన్షన్ జనరల్ టర్మ్ కూడా తీసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సింది కోఎఫిషియంట్ ఆఫ్ x power n. -1 whole power -1 whole power r. దీన్ని జనరల్ టర్మ్ లేదా r plus 1th టర్మ్ tr plus 1th టర్మ్ మాత్రమే తీసుకున్నాం. దట్ ఈస్ -1 whole power r ncr x power r. ఓకేనా? -1 whole power ncr x power r. ఇప్పుడు మనకి ఈ 1 plus x అనేది ఈ నెక్స్ట్ టర్మ్ని ఇంటూ చేస్తుంది కాబట్టి 1 into 1 minus x అంటే -1 whole power r ncr x power r ఒక టర్మ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ x కూడా ఉంది. దీన్ని -1 whole power r ncr x into x power r we can write x power r plus 1. అంతేనా? x into x power r x power r plus 1 రాయొచ్చు. ఇప్పుడు మన కోఎఫిషియంట్ ఆఫ్ x power r రావాలనుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ x power n కదా. కోఎఫిషియంట్ ఆఫ్ x power n అంటే పవర్ xకి n ఉండాలి. అంటే ఫస్ట్ టర్మ్లో rn తీసుకోవచ్చు. అంతేనా? rn తీసుకుంటే అప్పుడు x power n టర్మ్. బట్ సెకండ్ టర్మ్లో r plus 1 n ఉండాలి. అంటే r వాల్యూ n minus 1 ఉండాలి. ఓకే, ఫస్ట్ టర్మ్లో వచ్చేసరికి మనము r వాల్యూ 1 తీసుకున్నాం. అప్పుడు x power n టర్మ్ అవుతుంది. అలాగే సెకండ్ టర్మ్లో r ప్లేస్లో n minus 1 తీసుకోవాలి. అప్పుడు x power n టర్మ్ అవుతుంది. x power n కోఎఫిషియంట్ మన fn అంటే r is equal 1 తీసుకుంటే ఫస్ట్ టర్మ్ అవుతుంది -1 whole power 1 into nc1 into x power n. సెకండ్ టర్మ్ -1 whole power n minus 1 into ncr r ప్లేస్లో n తీసుకున్నాము n minus 1 r ప్లేస్లో n minus 1 కదా. n minus 1 పెట్టుకున్నాం. nc n minus 1 into r plus 1 n అయితేనే r ప్లేస్లో n minus అంటే x power n. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x power n x power n దాన్ని ఏమన్నాడు fn అవుతుంది. ఫస్ట్ టర్మ్లో -1 whole power n అంటే -nc1 అంటే n రాసుకోవచ్చు. ఓన్లీ కోఎఫిషియంట్ అంటే మనకి x power n అవసరం లేదు. ఇది కాకుండా కోఎఫిషియంట్ నెక్స్ట్ టర్మ్లో -1 whole power n minus 1 nc n minus 1 nc1 అన్న ఒకటే గైస్. ఏ ఫార్ములా యూ నో దిస్ వన్ ncr is equals to nc n minus r. ఇది మనం యూజ్ చేసి nc n minus 1 అంటే nc n క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. ఈ కోఎఫిషియంట్ మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ రాసాం. నెక్స్ట్ టర్మ్ నెక్స్ట్ స్టెప్. దిస్ ఈజ్ fn గివెన్. దిస్ ఈజ్ -n plus
minus 1 whole power n minus 1. ఓకేనా. నెక్స్ట్ ఆడ్ ప్లేస్లో n కదా, మనం ఫస్ట్ టర్మ్లో ఆడ్ ప్లేస్లో n పెట్టాలి గైస్. ఆడ్ ప్లేస్లో n పెట్టాలి, నెక్స్ట్ టర్మ్లో ఆడ్ ప్లేస్లో n మైనస్. ఆడ్ ప్లేస్లో n పెడితే NCN అవుతుంది. NCN x power n. NCN అంటే 1, ఇది 1 అవుతుంది. -1 అవుతుంది. ఓకేనా. అక్కడ ఆడ్ ప్లేస్లో n పెట్టాలి, x power n కోఎఫిషియంట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ -1 NC1 అంటే n, రైట్. ఇప్పుడు మనకి అడిగింది ఏంటి రిజల్ట్ ఫర్, జస్ట్ వెయిట్, ఇది asking the result is what? For f of 2023 na? Yes, f of 2023 అడిగారు, అంటే n ప్లేస్ లో 2023 పెడదాం, రైట్. n ప్లేస్ లో 2023 పెడితే f of 2023, f of 223, n ప్లేస్ లో 2023, ఫస్ట్ టైం ఎలాగో -1, సెకండ్ టైం అవుతుంది -1, 2023 -1 అంటే 2022, అంతేనా. n 2023 నుంచి 1 పోతే 22 ఇంటూ n ప్లేస్లో 2023. సో వాట్ ఈస్ నెక్స్ట్ -1 పవర్ 2022 అవుతుంది మనకి, -1 కాబట్టి 2023 -1 2022. -1 పవర్ ఈవెన్ ఉన్నప్పుడు అది ప్లస్ అవుతుంది, ప్లస్ 1 into 2023. That answer is 2022. Yes, that is one of the option given as a third option. Okay na. Just general term మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x power n దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, రైట్. దిస్ గైస్ గివెన్ దట్ ఇన్ఫైనైట్ ఎక్స్పాన్షన్. సో దీనికి టిప్ మనం యూజ్ చేసుకోవాలి. అది ఎలాగనేది ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఎలా సింప్లిఫై చేయాలి. What is given expansion? Y is equal to 3/4 plus 3 into 5/4 into 8, 3 into 5 into 7/4 into 8 into 12 up to infinity ఉంది. ఇందులో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఇచ్చిన న్యూమరేటర్ టర్మ్స్ కామన్ డిఫరెన్స్ సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఓకే, నెక్స్ట్ టర్మ్ 3 into 5, 5కి 3కి డిఫరెన్స్ 2, ఎస్. నెక్స్ట్ 5కి 3కి డిఫరెన్స్ 2, 7కి 5కి డిఫరెన్స్ 2 ఉంది, ప్రాబ్లం లేదు. తర్వాత ఇప్పుడు వైని సింప్లిఫికేషన్ ఎలా చేయాలి. y term which is 3/4 okay. So first term, second term 3 into 5/4 into 8 we can add 4 into 2 అలా ఫ్యాక్టరైజేషన్ చేయాలి. నెక్స్ట్ 3 into 5 into 7/8 4 8, నెక్స్ట్ టర్మ్ 8 into 4 into 2, నెక్స్ట్ 12 4 into 3. ఇలా మనము ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఇది స్ప్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ దిస్ ఇస్ 3 into 1/4 రాయండి. నెక్స్ట్ 3 into 5/2 into 2 1 కింద రాసుకున్న 2 ఫ్యాక్టర్ల కింద రాయొచ్చు గైస్. 4 into 4 4 square, that is 1/4 whole square. అలాగే నెక్స్ట్ 3 into 5 into 7/2 into 3 we can add 3 factorial, 4 into 4 4 cube, 1/4 whole cube and so on. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ ఈ ఎక్స్పెన్షన్ వాడు ఇచ్చిన ఎక్స్పెన్షన్ ఈ ఎక్స్పెన్షన్ కంపేర్ చేస్తే 1 స్టార్టింగ్ 1 లేదు, మిగిలిన 1 p అంటే 3, x/q అంటే 1/4 ఉంది. తర్వాత p into p plus q 2 టర్మ్స్ ఉన్నాయి, అవి కామన్ డిఫరెన్స్ ఏముంది 3 into 5 ఉంది, 5 - 3 2 డిఫరెన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ టర్మ్లో 7 - 5 2 కూడా డిఫరెన్స్, కాబట్టి 2 టర్మ్స్ ఉన్నాయి, బై 2 ఫ్యాక్టర్ ఉండాలి. x/q అంటే 1/4 whole square ఉంది, ఎస్. నెక్స్ట్ టర్మ్లో ఇంకొక టర్మ్ కూడా, అలా ఎన్ని టర్మ్స్ అని రాసుకోవచ్చు. అన్ని టర్మ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ పర్ఫెక్షన్ చూసుకోవాలి గాయస్. తర్వాత ఏమైనా మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయా, ఎస్ మిస్సింగ్ ఉంది. ఏ టర్మ్ మిస్ అయింది, 1 మిస్ అయింది, అందుకని యాడింగ్ 1 అని పోసేస్. యాడింగ్ 1 2 sides యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ y + 1, రైట్ సైడ్ 1 ప్లస్ 3 into 1/4 ప్లస్ 3 into 5/2 ఫ్యాక్టరియల్ into 1/4 whole square. సో ఓకేనా. ఇవి మిగిలిన టర్మ్స్ అవసరం లేదు. ఇందులో మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్తో కంపేర్ చేసుకోవాలి. మనకి తీసుకున్నాం కదా టిప్, ఆ ఎక్స్పాన్షన్తో కంపేర్ చేస్తే p ప్లేస్లో p ఈజ్ 3, q ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ 5 - 3 2, అలా ఎక్స్పాన్షన్తో కంపేర్ చేస్తే p ఏముంది, p ఈజ్ 3, q ఈజ్ 2, 5కి 3కి డిఫరెన్స్, 7కి 5 డిఫరెన్స్ ఉంది, అదే q అంటాం. అలాగే x/q ప్లేస్లో x/q అంటే టర్మ్ అన్నాను కదా, x/q ప్లేస్లో 1/4 ఉంది. x/q ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు
q/4. q/4 అంటే q అంతా 2 ఉంది కదా, 2/4. 2/4 మీన్స్ 1/2. ఇప్పుడు మనం తీసుకున్న ఎక్స్పెన్షన్ దేనికి ఈక్వల్ ఉంది గైస్? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p/q. ఆ ఎక్స్పెన్షన్లో ఎక్స్ ప్లేస్లో 1/2, p ప్లేస్లో 3, q ప్లేస్లో 2 ఉంటుంది. సబ్స్టిట్యూషన్ చేస్తే y ప్లస్ 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్ y ప్లస్ 1 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 1 మైనస్ ఎక్స్ ప్లేస్లో 1/2 హోల్ పవర్ మైనస్ p/q అంటే 3/2. సో 1 minus 1/2 is 1/2 power minus 3/2. సో y plus 1 is equals to దీన్ని 2 power 3/2 రాయొచ్చు కదా, ఎందుకంటే మనము 2ని పైకి తీసుకెళ్ళాం అనుకో 2 power మైనస్ అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. y plus 1 whole square, 2q whole square అంటే 2q మాత్రం ఉంటుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. y plus 1 whole square అంటే y square plus 2y plus 1, 2 cube అంటే 8. Therefore, the result is y square plus 2y. 1 minus 8 is minus 7 is equals to 0. That is given as second option, right? This is in final expansion. So, ఒకసారి గుర్తు చేసుకొని చేయాల్సింది. Clear? Last paper 14th May shift to ఇందులో binomial theorem లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం, right? Yes, what is asking? The term independent of x in the expansion of 1 minus 3x plus 2x cube of 3x square by 2 minus 1 by 3x whole power 9. ఈ ప్రోడక్ట్లో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ కావాలంటే, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ మీన్స్ కాన్స్టెంట్ టర్మ్ వాంట్. దానికోసం ఏం చేయాలంటే జస్ట్ యూ హ్యావ్ టు నో ద టిప్స్ ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పెన్షన్లో ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేశాను. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ సమ్ ఎక్స్ పవర్ కే అంటే కే ప్లేస్లో ఎనీ రియల్ నెంబర్ ఉన్నప్పుడు, అంటే రియల్ ఇంటీజర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్ ఉన్నప్పుడు కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలి, మైనస్ కానీ ప్లస్ కానీ ఇంటీజర్ ఉన్నప్పుడు కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలి. కోఎఫిషియంట్ కోసం ఆర్ ఎలా కనుక్కోవడానికి టిప్స్ ఏంటని ఇక్కడ నోట్ చేసి పెట్టున్నాను. దట్ వన్ యూ కెన్ యూస్ ఫర్ దిస్ ప్రోడక్ట్ టు ఫైండ్ అవుట్ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, రైట్? ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్స్పెన్షన్లో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, సపోజ్ ఎక్స్పెన్షన్ ఎలా ఉంది, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 0 ఉన్నప్పుడు ఆర్ వాల్యూ కనుక్కోవాలి గైస్. ఆర్ వాల్యూ ఏంటి? np/p+q. ఆర్ ఓల్డ్ వచ్చిందా, ఆర్ సపోజ్ ఇంటీజర్ వచ్చింది అప్పుడు టర్మ్ అడ్జస్ట్ అవుతుంది, టర్మ్ కనుక్కోవచ్చు. ఎక్స్ పవర్ కే, అలాగే ఎక్స్ పవర్ కే సమ్ ఎక్స్ పవర్ కే కోఎఫిషియంట్ కావాలి. కే అంటే ఎనీ ఇంటీజర్, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. ఆర్ వాల్యూ కనుక్కోవడానికి np-k/p+q యూజ్ చేయాలి. ఇది ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం చూడండి. మనకి ఇందులో ఏమడిగాడు? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అడిగాడు, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ ప్రోడక్ట్ అడిగాడు. ఫస్ట్ ఎక్స్పాన్షన్లో ఫస్ట్ టర్మ్ ఏముంది? 1 minus 3x plus 2x cube ఉంది. 1తో ఇంటూ చేస్తే ఒక ఎక్స్పెన్షన్ అవుతుంది, కానీ 3x ఇంటూ చేస్తే ఇంకో ఎక్స్పెన్షన్ 3 minus 3x ఇంటూ, అలాగే 2x క్యూబ్తో ఇంకొక ఎక్స్పెన్షన్. 3 టర్మ్స్ కింద మనం దీన్ని సెపరేట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ టర్మ్ ఏంటంటే 1 into 3x² by 2, 1 minus 1 by 3x అంటే 1 into సంథింగ్ అంటే దట్ థింగ్ కదా, అంటే 1 minus 3x², 1 into 3x² by 2 minus 1 by 3x whole power n. ఈ 1తో ఇంటూ చేస్తాం. నెక్స్ట్ మైనస్ 3x ఇంటూ చేస్తాం, minus 3 into x. సేమ్ ఎక్స్పాన్షన్ 3x² by 2 minus 1 by 3x whole power 9. నెక్స్ట్ టర్మ్ ప్లస్ 2x³ ఇంటూ చేసినప్పుడు 3x³ ఇంటూ సేమ్ ఎక్స్పాన్షన్ 3x² by 2 minus 1 by 3x whole power 9. ఈ 3 టర్మ్స్ సెపరేట్ చేసిన తర్వాత ఇందులో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఫస్ట్ టర్మ్లో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే డైరెక్ట్గా ఈ ఎక్స్పెన్షన్ ఫామ్లో నుండి ప్రాబ్లం లేదు. కానీ సెకండ్ ఎక్స్పెన్షన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కావాలంటే ఆల్రెడీ ఎక్స్ మల్టిపుల్ ఉంది కాబట్టి ఇక్కడ x పవర్ n-1 కోఎఫిషియంట్ తీసుకోవాలి. n అంటే ఇక్కడ ఏంటి? ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కదా, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే x పవర్ -1 కోఎఫిషియంట్ అన్నమాట. x పవర్ 1 ఉంది కాబట్టి x పవర్ -n కోఎఫిషియంట్, -1 కోఎఫిషియంట్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ x³ ఉంది కాబట్టి x పవర్ -3 కోఎఫిషియంట్ తీసుకోండి. అంటే 3 - 3 0 అంటే x మిస్ అయ్యే టర్మ్స్ అన్నమాట. అది పాజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇక్కడ అంటే జస్ట్ ఓన్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. ఇప్పుడు దానికోసం ఆర్ కనుక్కోవాలి. ఆర్ ఫస్ట్ ఎక్స్పాన్షన్కి ఆర్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్గా np/p+q. వాట్ ఈజ్ n ఇయర్? n ఈజ్ 9, p ఈజ్ 2, q ఈజ్ 1. అలాగే సెకండ్ ఎక్స్పెన్షన్ ఉంది కదా, సెకండ్ ఎక్స్పెన్షన్లో ఆల్రెడీ x ఉంది కాబట్టి x పవర్ -1 కోఎఫిషియంట్ కావాలి. x పవర్ -1 కోఎఫిషియంట్ అంటే x పవర్ k కోఎఫిషియంట్, k ప్లేస్లో -1 తీసుకొని ఆర్ కనుక్కోవాలి. అలాగే థర్డ్ ఎక్స్పాన్షన్లో x పవర్ 3 ఉంది, మనకి x పవర్ -3 కావాలి. అంటే 3 - 3 0 అవుతుంది. నెక్స్ట్ మిస్ అయ్యే టర్మ్ ఇండిపెండెంట్ కావాలంటే
ఎక్స్ పవర్ -3 కావాలి కోఎఫిషియంట్. అంటే ఆ k ప్లేస్లో 3 తీసుకుని r వాల్యూ కనుక్కుందాం. అది r వాల్యూ ఇంటీజర్ అయినప్పుడు మాత్రం టర్మ్ అడ్జస్ట్ అవుతుంది గైస్. ఇప్పుడు ఈ 3 టర్మ్స్లో r వాల్యూ ఎంత వస్తుంది అది ఇప్పుడు చూద్దాం. రైట్, మనము ఇచ్చిన ఎక్స్పెన్షన్ ఈ ఎక్స్పెన్షన్ కంపేర్ చేసుకుంటే n ఈస్ ఎక్స్ పవర్ కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ అంటే 2, ఇక్కడ 2 ఉంది. అలాగే q ఈస్ 1/x పవర్ అంటే q ఈస్ 1 ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్కి ఏది కనుక్కోవాలి r వాల్యూ, జస్ట్ np/p+q కనుక్కున్నాం. ఫస్ట్ ఎక్స్పాన్షన్లో అంటే ఫస్ట్ టర్మ్ అనుకున్నాం. దీన్ని ఇండిపెండెంట్ ఆఫ్ x కావాలంటే ఓన్లీ r వాల్యూ np/p+q తీసుకోవాలి. ఓకేనా. అలాగే సెకండ్ దానికి r వాల్యూ తీసుకోవాలి, ఎక్స్ పవర్ -1 ఫామ్లో ఉంది అంటే ఇది యూజ్ చేసుకోవాలి. k ప్లేస్లో -1 అంటే np - k/k+1, k ప్లేస్లో ఏం తీసుకోవాలి, దీనికి -1 తీసుకోవాలి. ఓకేనా. అలాగే నెక్స్ట్ దానికి k ప్లేస్లో -3 తీసుకోవాలి, -3. ఓకే, r కనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలో ఫస్ట్ బ్రాకెట్ ప్రకారం np/p+q, n అంటే 10, 9 into p3, 9 2 18/p+q, 2 + 1 3. ఎస్, r = 6 అనేది ఇంటీజర్ పాసిబుల్ అవుతుంది. అంటే ఇందులో r పాసిబుల్ అవుతుంది ఫస్ట్ దానికి. సెకండ్ దానికి ఏంటి, r = np, n అంటే 9, p is 2, 9 2 18, -k అంటే -1/p+q 3 అయింది. 19/3 నాట్ ఇంటీజర్ కాబట్టి ఇందులో ఇండిపెండెంట్ ఆఫ్ x ఉండదు, నాట్ ఇంటీజర్ కాబట్టి ఈ టర్మ్ మనకి అవసరం లేదు, ఇది మనకి అవసరం లేదు ఎందుకంటే అందులో అవైలబిలిటీ ఉండదు. నెక్స్ట్ చూద్దాం. ఫర్ ద నెక్స్ట్ వన్, ఫర్ దిస్ ఎక్స్పెన్షన్ r = సేమ్ ఫార్మ్ np - k/p+q. np అంటే 18, -k -3 by p+q 3, 8 + 3 21, 21/3 7 6. ఇక్కడ r పాసిబుల్ అవుతుంది అంటే మనకు ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి r వచ్చింది అనుకోండి, అప్పుడు tr+1 టర్మ్ కోఎఫిషియంట్ కావాలి, tr+1. సో ఫస్ట్ బ్రాకెట్లో r ఎంత వచ్చింది, ఫస్ట్ దానికి 6 వచ్చింది. ఓకేనా, అంటే 6 r+1 అంటే r 6 + 1 టర్మ్ తీసుకోవాలి. దానికి ప్లస్ నెక్స్ట్ దానికి 0, దీంట్లో అడ్జస్ట్ కావాలి కాబట్టి సెకండ్ దానికి t7+1 కోఎఫిషియంట్ మాత్రమే తీసుకుంటాం. కోఎఫిషియంట్ అంటే ఏబీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే చాలు గైస్, ఎక్స్తో మనకి పని లేదు. ఏబీ అంటే కాన్స్టెంట్స్. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో r తీసుకున్నాం, ఫస్ట్ దానికి 6 కదా, n ఈజ్ 9, 9 6 into 3/2 -1/3, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి గైస్. 3/2 -1/3 ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, 1/3x. ఓకే, సో 1/3 విత్ మైనస్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దీంట్లో 3/2 x² అంటే 3/2 మాత్రమే, ఇక్కడ -1/3 అంటే మనకి ఎక్స్ టర్మ్స్తో పని లేదు, ఓన్లీ కోఎఫిషియంటే మనకు కావాలి కాబట్టి 6. వాట్ ఆర్ ద ఎక్స్పాన్షన్ టర్మ్ 6 తీసుకుంటే tr+1 ఎక్స్పాన్షన్లో tr+1 టర్మ్ మీద ఫోకస్ చేయాలి. What is tr+1 formula in the expansion x - whole power n minus whole power r NCR x power n minus r into a power r. ఇక్కడ r ప్లేస్లో 6 తీసుకోవాలి ఫస్ట్ ఎక్స్పాన్షన్స్కి. నెక్స్ట్ r ప్లేస్లో 7 తీసుకోవాలి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అండ్ థర్డ్ ఎక్స్పాన్షన్స్కి. దాంతోపాటు 2 అనే కోఎఫిషియంట్ కూడా ఉంది. ఇక్కడ కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి ఓన్లీ కాన్స్టెంట్ మీద ఫోకస్ పెట్టండి, ఎక్స్ వాల్యూస్తో మనకి పడలేదు. ఇందులో x², ఇందులో x మీద కాన్సన్ట్రేషన్ పెట్టవలసి లేదు. సో సేమ్ ఎక్స్పాన్షన్ మనకి ఎక్స్ ప్లేస్లో ఉంది 3x² 2 ఉంది. నేను x²ని అవాయిడ్ చేస్తే 3/2 మీద ఫోకస్ పెడుతున్నాను. అలాగే ఏ ప్లేస్లో -1/3 మాత్రమే తీసుకోండి, కోఎఫిషియంట్ అంటే మనకి ఎక్స్తో పడలేదు. సో దాన్ని ఎలా చేయాలి, ఇప్పుడు tr+1 టర్మ్ మనం చేయాలంటే ఫస్ట్ ఎక్స్పాన్షన్లో 9c6 into 3/2 whole power 9 - 6 3 into -1/3 whole power 6. ఓకేనా. నెక్స్ట్ ఈ నెక్స్ట్ టైం ఎలాగో మిస్ అయిపోయింది దాని రాయట్లేదు. నెక్స్ట్ t7+1 2 ఎక్స్ట్రా ఉంది గైస్, 2 into అది కూడా మన కోఎఫిషియంట్ కింద తీసుకోవాలి కదా, కోఎఫిషియంట్ 2 ఉంది, 2 into ఇందులో t7+1 టర్మ్ ఏంటో చూద్దాం, దాని కోఎఫిషియంట్ మాత్రమే, దట్ ఈస్ 2 into 9c2.
9C7 ఆడ్ ప్లేస్లో 7 3/2 హోల్ పవర్ 9 - 7 2 -1/3 హోల్ పవర్ 7. ఓకేనా? 9C2 9C3 కింద 9C7ని 9C6ని సింప్లిఫికేషన్ చేయొచ్చు. 9C6 we can write 9C3 అంటే అకార్డింగ్ టు NCR is equals to NC(n-R). సింప్లిఫికేషన్ కోసం చాలా సార్లు యూజ్ చేశాను. నెక్స్ట్ 3 పవర్ 3 కదా, 3 బై 2 ఇంటూ 1/3 పవర్ 6 -1 పవర్ 6 కాబట్టి ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడ -1 పవర్ 7 కాబట్టి మైనస్, అది ముందుకు రాసుకుంటున్నాను. -2 ఇంటూ 9C7 we can write 9C2 according to this formula, the 3 square by 2 square into 1/3 power 7, right? Now cancellation 9C6 9 into 8 7 by 1 into 2 into 3, that is 9C6 3 9C3 9C6నే 9C3 రాసుకున్నాను కదా, 9C3ని ఇలా ఎక్స్పాండ్ చేయించాను. ఇది సింప్లిఫికేషన్ ఫార్మ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం చేయాలి తప్పదు. నెక్స్ట్ 9C2 అంటే 9 into 8 2 టర్మ్స్ కంటిన్యూస్, 9 into 8 అంటే 1 into 2. దీన్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు చూద్దాము. 9 8 7 by 3 cube 3 power 6 అంటే 3 power 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఓకే, నెక్స్ట్ 3 స్క్వేర్ 3 power 7 అంటే 3 power 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 9C3 అంటే 9 into 8 into 7 by 1 into 2 into 3 1 into 2 into 3. నెక్స్ట్ ఏముంది 1/2 cube 8 1/3 cube 27 minus 2 into 9C2 అంటే 9 into 8 by 1 into 2 2 రాద్దాం. 3 స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 2 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ by 2 స్క్వేర్. నెక్స్ట్ దట్ ఈస్ 1/4 into 1/3 power 5 అంటే 1/81 3 రాయొచ్చు గైస్ క్యాన్సిలేషన్ కోసం. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏమవుతుంది, 8 క్యాన్సిల్ అయిపోయింది. దెన్ 9 9s 81. therefore నెక్స్ట్ ఏముంది ఇక్కడ క్యాన్సిలేషన్ 8 క్యాన్సిల్ 9 3s 27 7/3 3s 9 2s 18 minus 9 3s 27 2/27. ఓకేనా, 2/27. ఇప్పుడు 18కి 27కి ఎల్సిఎం తీసుకుంటే 54. 18కి 27కి ఎల్సిఎం 54. 18 3s 54 and 3 7s 21 minus 27 2s 54. 2 into 2 4. 21 minus 4 is 17/54. 17/54 given as last option. Clear? Then calculation cheyali. Look at this question guys. If sigma summation of 20 plus RCR, R is varies from 0 to 20 is given as P/Q of 20C20 and GCD of PQ is given as 1 and PQ GCD 1 అంటే రెండు కూడా GCD అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1 ఉండాలి. అవి ఏంటో చూద్దాం. తర్వాత P² - Q² రిజల్ట్ అడిగారు. దాన్ని కనుక్కోవడానికి ఫస్ట్ ఎక్స్పాన్షన్ చేద్దాం. ఎక్స్పాన్షన్ అంటే సమ్మేషన్ అంటే సమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ కదా, టర్మ్స్ ఎక్స్పాండ్ చేద్దాం. 0 నుంచి 20 వరకు ఆర్ తీసుకున్నాం. తర్వాత దీంట్లో ఎక్స్పాన్షన్ టర్మ్స్లో వీ హ్యావ్ టు యూజ్ దిస్ టిప్. ఆ టిప్ ఎలా యూజ్ చేయాలో తెలియాలంటే ఫస్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం. వాట్ ఈస్ గివెన్ ఎక్స్పాన్షన్? LHS సైడ్ R is equals 0 తీసుకుంటే 20 plus 0 20 ఫస్ట్ టర్మ్ 20C C0 ప్లస్ R is equal 1 తీసుకుంటే 20 plus 1 21 C1. R is equals to 20 plus 2 22 C2. R2 తీసుకుంటే ప్లస్ R3 తీసుకుంటే 20 plus 3 23. కొన్ని టర్మ్స్ కొన్ని 1 2 3 4 ఎక్స్పాన్షన్ చేసి తర్వాత ఈ టిప్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకేనా, 23 20 plus 3 23. ఓకేనా, 23 C3. ఓకే, ఆర్ ప్లేస్లో 3 పెట్టు. ఇలా మనం ఎక్స్పాండ్ చేస్తుంటాం. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, లాస్ట్ 2 టర్మ్స్. లాస్ట్ 20కి ముందు 19 ఉంటుంది. 20 plus 19 39 39C ఆర్ 19 కదా, 19 ప్లస్ లాస్ట్ 1 20 plus 20 40 40C 20 ఆర్ 20 తీసుకోండి. ఇవన్నీ ఎక్స్పెన్షన్స్ ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు దీంట్లో మనకి 21 28 ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉన్నది. ఈ 20C0ని కాకుండా 20C0 ముందు ఏ టర్మ్ లేదు కాబట్టి 21C1 యూజ్ చేసుకోవడానికి టిప్పు యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 20C1 C0 అట్లా ఉంచుదాం.
యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 21C0 యూజ్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తుంది -21C0 పక్కన రాస్తున్నాను +21C0. సో 20C0 ఆల్రెడీ ఉంది, దీని పక్కన -21C0 సబ్ట్రాక్షన్ చేస్తాను, 21C0 యాడ్ చేస్తాను. ఇంకేముంది మన దగ్గర 21C1 plus 22C2 plus 23C3 and so on. Last two terms 29C19 plus 40C20. ఇప్పుడు 20C0 అంటే 1, 21C0 కూడా 1 -1 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ 2 టర్మ్స్ 21C0 21C1. ఇక్కడ మనం 20 NCR plus NCR -1 టిప్ని యూజ్ చేసి NCR n బదులు 21 ఉంది, R అంటే 0, R అంటే హైయెస్ట్ వాల్యూ 1 కదా. ఈ రెండింటిలో R -1 హైయెస్ట్ వాల్యూ అంతా R అంటే ఇక్కడ 1, R -1 అంటే 0. కాబట్టి ఈ 2 టర్మ్స్కి అకార్డింగ్ టు దిస్ స్టెప్ వీ కెన్ రైట్ n+1 and 21 + 1 22 CR అంటే 1. మళ్ళీ దాని పక్కన 22C2 జాయిన్ చేయాలి. ఇలా మన సీక్వెన్స్ అడగమ నెక్స్ట్ 23C3 ఇలా జాయిన్ అవుతూ యాడ్ అవుతూ ఉంటాయి. ఆ టిప్ యూజ్ చేసుకుంటుంటే లాస్ట్కి క్యాలిక్యులేషన్ చూద్దాం. ఫస్ట్ మళ్ళీ అగైన్ 21C1 + 22C2 వచ్చేసరికి సేమ్ రిజల్ట్ 1 యాడ్ చేస్తే 23C2, నెక్స్ట్ 23C3 ఉంది. అలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే గైస్ లాస్ట్ ఏముంటుంది 39C 20 కాస్త లాస్ట్ చూడండి మీరు సపోజ్ 22 ఉందనుకో నెక్స్ట్ 23 అయింది C2కి, 23 ఉంటే తర్వాత 24 అవుతుంది. అలాగే లాస్ట్కి ఏముంది ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటే అలా అన్నీ చేయడం కష్టం కదా. లాస్ట్కి 39కి 1 యాడ్ అయితే 1 యాడ్ అవుతుంది, అంటే లాస్ట్ 2 టర్మ్స్ ఇవన్నీ ఎక్స్పాన్షన్ లాగా చేసుకుంటూ పోతే లాస్ట్ ఈ 40C20 ముందు 40C19 వస్తుంది. 40C19 ఈ అన్ని టర్మ్స్ లాస్ట్కి ఏముంది 40C20 యాడ్ చేస్తాం. ఆ టర్మ్స్ ఇలా మనకి ఇది యూజ్ చేసుకుంటూ పోతే సైక్లిక్ ఆర్డర్లో అంటే సీక్వెన్స్గా లాస్ట్కి మనకి ఏంది ఉంది 40C19 వస్తుంది. తర్వాత ఏముంది 40C20, మళ్ళీ ఈ 2 యాడ్ చేసుకుంటే 41C20 వచ్చింది. 41C20 కానీ మన దగ్గరే ఉంది దాన్ని C20 కింద మార్చుకున్నాం. 40C20 కింద మార్చుకొని పీక్యూలెంట్ కలెక్ట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు 40C20 కింద ఎలా మార్చుకోవాలి. సో NCR we can write general formula n factorial by r factorial n minus r factorial. ఇప్పుడు ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి 41 అంటే హైయెస్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ జనరల్ టర్మ్ యూజ్ చేద్దాం. n ప్లేస్లో 41 ఉంది అంటే 41 factorial by r is 20 factorial into 21 minus 20 అంటే 21 factorial. నెక్స్ట్ మనకి 41 ఎలా రాయొచ్చు 41 factorial we can write 41 into 40 factorial. అలాగే 20 ఫ్యాక్టర్లోకి 21 ఫ్యాక్టర్లు కింద 21 into 20 కింద రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు 41/21 సెపరేట్ చేద్దాం. ఏముంది నెక్స్ట్ 40 ఫ్యాక్టర్లు బై 20 ఫ్యాక్టర్ into 20 ఫ్యాక్టర్ షల్ రైట్ 40C20. ఎస్, అకార్డింగ్ దిస్ ఫార్ములా ఇట్ ఈస్ మ్యాచ్డ్ ఆర్ నాట్, బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. 40C20 అంటే అకార్డింగ్ దిస్ వన్ n అంటే 40 ఫ్యాక్టర్లు బై r అంటే 20 ఫ్యాక్టర్ ఇంటూ 40 minus 20 25. కాబట్టి దీన్ని ఎలా రాయాలి 41/21 40C20 కింద రాయొచ్చు. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఇదే ఫార్ములా ఉంది, P/Q ఫార్ములా ఉందా లేదా. గివెన్ as P/Q అంటే 41/21 40C20 ఉంది. మీరు 41కి 41 1 into 41 రాయొచ్చు. 21ని 1 into 7 into 3 రాయొచ్చు. ఇందులో GCD అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 1 కదా. సో ఇది P ఇది Q అనుకుంటే వాటి GCD అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంది 1 ఉంది కదా, దాన్ని P, Q GCD is 1. కాబట్టి we can confirm that P21 Q P41 Q21. అందుకని 41కి 21కి GCD 1 కాబట్టి ఇప్పుడు P² - Q² అడిగింది అంటే 41 whole square minus 21 whole square. దీనికి ఈ మిస్టేక్ ఉంది గైస్, చూద్దాం. 41 అంటే 41 41s
14416. This is 1681 minus 21 square. 21 is 441. సో 1680 నుంచి 441 రిమూవ్ చేస్తే 1681 మైనస్ 441 రిమూవ్ చేస్తే మనకి రిజల్ట్ చెక్ చేయండి ఎంత వచ్చింది. వాడు ఇచ్చిన రిజల్ట్ వేరే వచ్చింది, మనకు అక్కడ వేరే వస్తుంది. 41 1681 నుంచి 441 రిమూవ్ చేస్తే 1 minus 1 0, 8 minus 4 2, 6 minus 4 2, 1 అంటే 1220 వచ్చింది గైస్. 1220 is కరెక్ట్ ఆప్షన్. సో అది ఏ ఆప్షన్ ఉంది? ఎస్, ఇది సెకండ్ ఆప్షన్. కానీ వాడు థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు కాబట్టి కీ మిస్టేక్ ఉంది. ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్, రైట్? Information x is given as 2 into 5 by 2 by 3, 2 into 5 into 7 by 3 factor into 3 square etc. ఇవన్నీ ప్లస్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ టిప్ని గుర్తు చేసుకోవాలి. వాట్ ఇస్ ద టిప్? 1 minus x whole power minus p by q ని మనం గుర్తు చేసుకొని ఈ ఎక్స్పెన్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ 1 plus p x by q, p of p plus q by 2 x by q whole square and so on రావాలంటే ఇందులో ఫస్ట్ న్యూమరేటర్లో కామన్ డిఫరెన్స్ ఈక్వల్ ఉండాలి గైస్. సపోజ్ న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్ ఉంది 2 into 5, 5 minus 2 డిఫరెన్స్ 3 వచ్చింది. నెక్స్ట్ టర్మ్ 2 into 5 into 7, 5 minus 2 3 వచ్చింది, 7 minus 5 2 వచ్చింది. కాబట్టి డిఫరెన్స్ ఈక్వల్గా లేదు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 5 minus 2 3, 7 minus 5 2, 9 minus 7 2. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ 2 వచ్చింది కాబట్టి ఈ 2 అనేది ఎక్స్ట్రా ఉంది, దాన్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం గైస్. అంటే మనం ఏం చేయాలి? డివైడ్ బై 2 చేస్తే x/2 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? ముందు టర్మ్స్ సీక్వెన్స్గా ఉన్నాయా లేదా, అన్ని టర్మ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, అప్పుడు ఈ ఎక్స్పెన్షన్తో కంపేర్ చేసుకోవాలి. అంటే x/2 ముందుకు ముందు లెఫ్ట్ సైడ్ రాస్తే ఇంకా ఉంది రైట్ సైడ్ 5/2 ఫ్యాక్టర్ ఇంటూ 3, రైట్? ప్లస్ నెక్స్ట్ 5 into 7/3 ఫ్యాక్టర్ ఇంటూ 3 స్క్వేర్, 3 ఫ్యాక్టర్ ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 5 into 7 into 9. ఇంకా చాలా ఉంటామన్నీ మనకి అసలు ఒక 2-3 టర్మ్స్ ఈక్వల్ రాస్తే చాలు. 3 ఫ్యాక్టర్ దాకా 4 ఫ్యాక్టర్ ఆల్రెడీ ఉంది. 1/3 క్యూబ్ ఉంది గైస్. ఇప్పుడు నేను ఎక్స్పెన్షన్లో ఇచ్చాను చూడండి, 1 నుంచి స్టార్ట్ చేయాలి, 1 తర్వాత చూద్దాం. ముందు టర్మ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా? p ఉంటే x/3 పవర్ 1 ఉండాలి, బై 1 ఫ్యాక్టర్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ 2 కంటిన్యూస్ నెంబర్స్ రావాలి. ఏపీ సిరీస్లో p ప్లస్ p వస్తే బై 2 ఫ్యాక్టర్ ఉంటే x/3 హోల్ స్క్వేర్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, 5 ఒకటే టర్మ్ ఉంది కానీ కింద 2 ఫ్యాక్టర్ ఉంది, అంటే ఒక టర్మ్ మిస్ అయింది న్యూమరేటర్లో. అలాగే దీన్ని నెక్స్ట్ స్టెప్లో ఇలా రాస్తే మనం x/2 ఇంటూ 5/2 ఫ్యాక్టర్ ఇంటూ 1/3 రాయండి. అలాగే 5 into 7/3 ఫ్యాక్టర్ ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. అన్ని అవసరం లేదు అండ్ సో ఆన్. మీరు 2 ఫ్యాక్టర్ ఉంటే న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉండాలి, అలాగే 1/3 పవర్ 2 ఉండాలి. అంటే ఇక్కడ 1/3 మిస్ అయింది. ఇక్కడ 5కి ముందు ఎంత ఉండాలి? 2 డిఫరెన్స్ ఉండాలి, 3 ఉండాలి. అంటే అది మిస్ అయిన టర్మ్ 3. ఇక్కడ 1/3లో మిస్ అయిన టర్మ్ 3. కాబట్టి 3తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తే చాలు గైస్ రైట్ సైడ్. అప్పుడు మనకి సీక్వెన్స్లో టర్మ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏం చేయాలి? డివైడ్ అండ్ మల్టిప్లై బై 2, 3 డివైడ్ అండ్ మల్టిప్లై బై 3 చేస్తే 3 into 5/2 ఫ్యాక్టర్లో మల్టిప్లై చేస్తే 1/3 into 1/3 1/3 స్క్వేర్ అంటే 1/3 హోల్ స్క్వేర్ రాసేయచ్చు. డివైడ్ అండ్ మల్టిప్లై బై 3 చేస్తాం. అలాగే నెక్స్ట్ టర్మ్లో కూడా అదే చేయొచ్చు కదా. 3 into 5 into 7, 3 టర్మ్స్ అవుతాయి, 3 ఫ్యాక్టర్లు ఉంది. మల్టిప్లై బై 3 చేస్తే 3 అయింది. డివైడ్ బై 3 చేస్తే 1/3 into 1/3 స్క్వేర్ 1/3 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్. చూడండి టర్మ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. 2 ఫ్యాక్టర్లు 2 టర్మ్స్ ఉన్నాయి, x/3 హోల్ స్క్వేర్ ఉంది. దాని ముందు టర్మ్ అంటే ఇప్పుడు మళ్ళీ 1 and p x/3 మిస్ అయ్యాయి. టర్మ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ టర్మ్స్ అన్ని అవైలబిలిటీ లేదు. ఇప్పుడు ఏం మిస్ అయ్యాయి? ఇక్కడ p అండ్ కంపేర్ విత్ దిస్ వన్, కంపేర్ విత్ దిస్ p ఈజ్ ఈక్వల్స్ టు 3, q ఈజ్ ఈక్వల్స్ అంటే 5కి 3కి డిఫరెన్స్ తీసుకోవాలి 2 అండ్ x/3 ప్లేస్లో 1/3 ఆల్రెడీ q2 ఉంది కాబట్టి x/3 అంటే 1/3, q2 వచ్చింది కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు q రైట్ సైడ్ వస్తే q/3 అంటే 2/3. సో p q x అంటే తెలుస్తుంది. అంటే మనకి 2 టర్మ్స్ మిస్ అయ్యాయి గైస్. 2 ఫ్యాక్టర్ నుంచే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. అంటే ఈ టర్మ్ నుంచే స్టార్ట్ అయ్యింది మనకు ఇచ్చిన ఎక్స్పెన్షన్లో. అంటే ఏ టర్మ్స్ మిస్ అయ్యాయి?
1 మిస్ అయింది, p into x by q మిస్ అయింది. యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ టు గెట్ దట్ పర్ఫెక్షన్. యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. p into x by q. 1 plus p అంటే ఎంత ఉంది మన దగ్గర 3 into x by q అంటే 1 by 3 యాడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఏమో x by 2 ప్లస్ 1 plus 3 by 3 అంటే 1 plus 1 2 యాడ్ చేసేసి లెఫ్ట్ సైడ్ రెడీగా పెట్టుకోండి. రైట్ సైడ్ మాత్రం సీక్వెన్స్ కోసం 1 plus 3 into 1 by 3 ప్లస్ 3 into 5 by 2 factorial into 1 by 3 whole square, 1 by 3 whole square and so on. ఇప్పుడు ఇది ఎక్స్పాన్షన్ ఏ ఫామ్ ఉంది? 1 minus x whole power minus p by q కదా. The form of 1 minus x whole power minus p by q. So therefore what is the left side? X plus 2 into 2 4 plus 4 by 2 whole square. Oh, x plus 4 by 2 left side. Right side on 1 minus x, x plus 2 by 3. 2 by 3 whole power minus p by q. Minus p అంటే p3 minus 3 by q2. ఆ ఎక్స్పెన్షన్ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. 1 minus 2 by 3 అంటే 1 by 3 whole power minus 3 by 2. 1 by 3 we can get 3 power minus 1. This becomes 3 power 3 by 2. Okay, మళ్ళీ అడిగింది ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ఆస్కింగ్ ద రిజల్ట్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 8 అడిగారు. దానికి మన దగ్గర ఉన్న రిజల్ట్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. వాట్ వీ హ్యావ్? x plus 4 by 2 is equals 3 power 3 by 2. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. రైట్, మన దగ్గర ఉందంటే x plus 4 by 2 whole square. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు 3 power 3 by 2 whole square. ఓకేనా? దీన్ని x square plus 8x plus 16 by 2 square 4 is equals to 3 cube 27. Then next x square plus 8x plus 16 is equals to 27 fours. Cross multiplication 4 7s 28 8 2 4 2s 8 plus 2 10. Okay, 108. మళ్ళీ అడిగిందంటే x square plus 8x plus 8 అడిగారు. అంటే 16లో ఒక 8 ఉంచుకొని ఒక 8 రైట్ సైడ్ తీసుకెళ్దాం. ప్లస్ 8 ఇది ఈక్వల్స్ టు 108 minus 8. 108 minus 8 అంటే ఎస్ 100. అది వాడు ఇచ్చిన రిజల్ట్. మనకు కావాల్సిన రిజల్ట్ x square minus 8x plus 8 100 వచ్చింది. ఏ ఆప్షన్ ఇచ్చాడో చూద్దాం. ఇది కూడా ఇన్ఫైనైట్ ఎక్స్పెన్షన్ ప్లస్ టైం పట్టే ఎక్స్పెన్షన్. జస్ట్ థర్డ్ ఆప్షన్. క్లియర్? These are the various questions we discussed in the part 1 from the TS previous sunset of year 2023 on the topic what? Binomial theorem. Okay, no? Total ga binomial theorem nunchi 3 to 4 questions వస్తాయి. 2023లో 3 questions వరకు ఇచ్చాడు. 2024 కూడా 3 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. అందుకని కొంచెం ప్రాక్టీస్ చేస్తే అట్లీస్ట్ 2 questions అయినా మీరు ఫోకస్ చేయొచ్చు. కానీ టిప్స్ అండ్ ట్రిక్స్ని జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? So I think so follow this video here part well. If you make sure enjoy this video, please share to all your friends. You can help them. So if you not yet watch my previous videos, please watch them. Those are very very helpful to you. Okay, I conclude this video here. I will come with. Bye bye.